Hello friends, this is Naveen. Welcome you all. NCERT Geography Class 10th Lesson 3 ఇది వాటర్ రిసోర్సెస్. సో వాటర్ రిసోర్స్ కోసం మనం నేర్చుకుందాం ఈ లెసన్లో. You already know that 3/4 of the earth surface covered with water. So 4లో 3 parts water ఉంది earth surface పైన, but only small proportions of it accounts for the fresh water that we can put into use. ఓకే, అందులో మనకి కొంత మాత్రమే స్మాల్ ప్రొపోర్షన్స్లో మాత్రమే అది ఫ్రెష్ వాటర్ అనేది ఉంది, మనకు అది కూడా తెలుసు, రైట్? అండ్ దిస్ ఫ్రెష్ వాటర్ మెయిన్లీ అబ్టైన్ ఫ్రమ్ సర్ఫేస్ రన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అండ్ దిస్ ఈస్ కంటిన్యూల్లీ బీయింగ్ రెన్యూడ్ అండ్ రీఛార్జ్డ్ త్రూ ద హైడ్రోలాజికల్ సైకిల్. సో మనకు ఆ ఫ్రెష్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? సర్ఫేస్ రన్ ఆఫ్ నుంచి, గ్రౌండ్ వాటర్ నుంచి, అంటే ఇక్కడ రెయిన్ వాటర్ అండ్ రివర్స్, గ్రౌండ్ వాటర్, వీటన్నిటి నుంచే వస్తుంది. అండ్ అదంతా కూడా కంటిన్యూస్గా మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. ఎందుకు? హైడ్రోజన్ సైకిల్ అంటే హైడ్రోలాజికల్ సైకిల్, వాటర్ సైకిల్ ద్వారా కంటిన్యూస్గా అది రీఛార్జ్ అవుతూనే ఉంటుంది. ఆల్ వాటర్ మూవ్స్ విత్ ఇన్ ద హైడ్రోలాజికల్ సైకిల్ ఎన్ష్యూరింగ్ దట్ వాటర్ ఈజ్ రెన్యూబుల్ రిసోర్స్. సో ఇది అన్ని వాటర్స్ కూడా, అవి ఎక్కడున్న వాటర్ అయినా సరే అదన్నీ కూడా హైడ్రోలాజికల్ సైకిల్లో, వాటర్ సైకిల్లో అవి మూవ్ అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్ష్యూరింగ్ దట్ వాటర్ ఈజ్ రెన్యూబుల్ రిసోర్స్ అని, వాటర్ అనేది ఒక రెన్యూబుల్ రిసోర్స్ కదా, సో అది ఎన్ష్యూర్ చేస్తుంది. ఎందుకు అది రెన్యూబుల్ రిసోర్స్ అంటున్నాం? ఇది ప్రతిసారి అది రెన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి అది రెన్యూబుల్ రిసోర్స్ అవుతుంది, రైట్? అండ్ యూ మైట్ వండర్ దట్ 3/4 ఆఫ్ ద వరల్డ్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్ ఈజ్ రెన్యూబుల్ రిసోర్స్. సో 3/4 వాటర్, 3 parts ఉన్నా అదొక రెన్యూబుల్ రిసోర్స్ అయినా, దెన్ హౌ ఇట్ ఈస్ దట్ కంట్రీస్, రీజియన్స్ అరౌండ్ ద గ్లోబ్ సఫర్ ఫ్రమ్ వాటర్ స్కార్సిటీ. సో మరి ఎందుకు రీజియన్స్ కానీ ఏవైనా ప్లేసెస్, కంట్రీస్లో కొన్ని ప్లేసెస్ ఎందుకు వాటర్ స్కార్సిటీ, కొరత ఎందుకు వస్తుంది, రైట్? సో why is it predicted that 2025 nearly 2 million people will live absolutely water scarcity? So ఎందుకు 2025 కి నియర్లీ 2 billion people ఎందుకు వాటర్ స్కార్సిటీతో ఉంటారని ప్రెడిక్షన్ చేస్తున్నారు? ఓకే, సో ఎందుకు ఇలా అవన్నీ జరుగుతున్నాయి, అవి క్వశ్చన్స్, రైట్? అండ్ చూడండి, వాటర్ స్కార్సిటీ అండ్ ద నీడ్ ఫర్ ద వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. సో వాటర్ స్కార్సిటీ అలాగే వాటర్ కన్జర్వేషన్ కోసం అవసరం ఏంటి, నీడ్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ అలాగే మేనేజ్మెంట్, ఇవంతా కూడా నేర్చుకుందాం. గివెన్ ద అబాండెన్స్ ఆఫ్ రెన్యూబిలిటీ ఆఫ్ వాటర్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ దట్ వీ మే సఫర్ ఫ్రమ్ ద వాటర్ స్కార్సిటీ. సో మనకి అబాండెన్స్గా విపరీతంగా వాటర్ అనేది ఉంది, రెన్యూబిలిటీ ఉంది దానికి. సో అంతా ఉండడం వల్ల మనం ఇమాజిన్ చేయడం వాటర్ స్కార్సిటీ వస్తుంది, కొరత వస్తుందని ఇమాజిన్ చేయం అసలు. ద మూమెంట్ వీ స్పీక్ వాటర్ షార్టేజ్ వీ ఇమీడియట్లీ అసోసియేట్ విత్ రీజియన్స్ హ్యావింగ్ లో రెయిన్ఫాల్ ఆర్ దోస్ దట్ ఆఫ్ ద డ్రాఫ్ట్ ఫాల్. సో మనకి ఎప్పుడైతే వాటర్ స్కేర్సిటీ, షార్టేజ్ అనే మాట మనం వింటుంటామో, సో మాట్లాడేటప్పుడు మనకి వెంటనే గుర్తు ఇమీడియట్లీ అసోసియేట్ విత్ రీజియన్స్. ఎలాంటి రీజియన్స్ కోసం? లో రెయిన్ఫాల్, తక్కువ రెయిన్ఫాల్, డ్రాఫ్ట్ ఫోర్న్ ఏరియాస్ కోసమే మనం మాట్లాడుతున్నాం. ఓకే, అండ్ వీ ఇన్స్టెన్స్లీ విజువలైజ్ ద డెజర్ట్స్ ఆఫ్ రాజస్థాన్, ఉమెన్ బ్యాలెన్సింగ్ మెనీ మట్కాస్ అంటే అర్థన్ పాట్స్, మట్టి కుండలు. ఓకే, సో యూజ్ ఇట్ ఫర్ కలెక్టింగ్ స్టోరింగ్ వాటర్ అండ్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్సెస్ టు గెట్ వాటర్. సో మట్కాస్ అనేవి ఏంటి? వాటర్, మట్టి కొండలు అనమాట. వాటర్ స్టోర్ చేయడానికి, ట్రావెల్ చేయడానికి యూజ్ చేస్తారు, అందులో స్టోర్ చేసుకొని, రైట్? సో మనం ఇవే ఊహించుకుంటాం, ఈ డెజర్ట్ని ఇవన్నీ ఊహించుకుంటాం, రైట్? మనం వాటర్ షార్టేజ్ అంటే. ఓకే, ట్రూ. సో ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ varies ఓవర్ స్పేస్ అండ్ టైం, మెయిన్లీ డ్యూ టు ద వేరియేషన్స్ ఇన్ ద సీజనల్ యాన్యువల్ ప్రెసిపిటేషన్. సో మనకు తెలిసిందే, ఇది ట్రూ. ఏంటి? వాటర్ రిసోర్స్ అవైలబిలిటీ అనేది స్పేస్ అండ్ టైం అంటే డిఫరెంట్, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైం బట్టి, ఒక్కొక్క ఏరియా బట్టి ఉంటుంది అదంతా కూడా, రైట్? మెయిన్గా ఈ వేరియేషన్స్ ఎందుకు వస్తాయి? సో వేరియేషన్ ఎందుకు అంటే వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, ఒక దగ్గర వాటర్ ఉంటాయి, ఎందుకు ఇవన్నీ వస్తాయి? సీజనల్ వల్ల కానీ, సీజన్స్ వల్ల కానీ, లేదంటే యాన్యువల్ ప్రెసిపిటేషన్. సో ఎంత ప్రెసిపిటేషన్ ఉంది, యాన్యువల్ ప్రెసిపిటేషన్ బట్టి కూడా అవుతుంది, రైట్? బట్ వాటర్ స్కార్సిటీ in most cases is caused by over exploitation. సో వాటర్ స్కేర్సిటీ మోస్ట్ కేసెస్లో ఎందుకు వస్తుందంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల, ఎక్కువగా దోచుకోవడం వల్ల, ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల. ఎక్సెసివ్ యూజ్ అండ్ అన్ఈక్వల్ యాక్సెస్ టు వాటర్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. సో ఎక్సెసివ్ యూజ్, సో ఒకరు ఎక్కువగా యూజ్ చేసేయడం, అలాగే అన్ఈక్వల్ యాక్సెస్ టు వాటర్. సో అన్ఈక్వల్ యాక్సెస్, అందరికీ సమానంగా దక్కదు వాటర్. అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్కి అన్ఈక్వల్గా యాక్సెస్ అనేది ఉంది. సో ఇవన్నీ కూడా కారణాలే షార్టేజ్ రావడానికి. వేర్ ఈస్ దెన్ వాటర్ స్కార్సిటీ లైక్ టు అక్కర్? సో ఎక్కడ జనరల్గా వాటర్ స్కార్సిటీ వస్తుందని క్వశ్చన్, రైట్? యాజ్ యూ హ్యావ్ రెడ్ దట్ హైడ్రోలాజికల్ సైకిల్ ఫ్రెష్ వాటర్ కెన్ బి అబ్టైన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ప్రెసిపిటేషన్, సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ గ్రౌండ్ వాటర్, రైట్? సో మనకి ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది? హైడ్రోలాజికల్ సైకిల్, ఫ్రెష్ వాటర్, అలాగే ఇదంతా కూడా అబ్టైన్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ప్రెసిపిటేషన్ నుంచి, డైరెక్ట్ రెయిన్, స్నో, ఇవంటివన్నీ కూడా ప్రెసిపిటేషన్, అండ్ సర్ఫేస్ రన్ ఆఫ్స్ అండ్ గ్రౌండ్ వాటర్, వీటి నుంచి వస్తాయి, రైట్?
and it is possible that an area or region may have ample water resources but still facing water scarcity. So it is possible, yes, it is possible కదా. సో ఏరియాస్లో వాటర్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నా సరే స్కార్సిటీ రావచ్చు, రైట్. అండ్ మెనీ ఆఫ్ అవర్ సిటీస్ ఆర్ సచ్ ఎగ్జాంపుల్స్. సో అన్నిటికీ ఎగ్జాంపుల్స్ మన సిటీస్. ఓకే, దస్ వాటర్ స్కార్సిటీ మే బి అన్ అవుట్కమ్ ఆఫ్ లార్జ్ అండ్ గ్రోయింగ్ పాపులేషన్ వల్ల కూడా వాటర్ స్కార్సిటీ వస్తుంది. లార్జ్ అండ్ గ్రోయింగ్ పాపులేషన్ కూడా ఒక కారణమే. అండ్ కాన్సిక్వెంట్ గ్రేటర్ డిమాండ్స్ ఆఫ్ వాటర్ అండ్ అన్ఈక్వల్ యాక్సెస్ టు ఇట్. సో ఇవన్నిటికీ గ్రోయింగ్ పాపులేషన్ కానీ డిమాండ్ పెరగడం, వాటర్కి డిమాండ్ పెరగడం, అలాగే అంటే ఎక్కువ పాపులేషన్ పెరుగుతుంటే అలా డిమాండ్ కూడా వాటర్కి పెరుగుద్ది, ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. అండ్ అన్ఈక్వల్ యాక్సెస్ కూడా ఒక కారణం, ఓకే, వాటర్ స్కేర్సిటీకి. A large population requires more water and not only for domestic but also produce more food. Okay, so large population ఉంటే ఎక్కువ వాటర్ కావాలి. సో నాట్ ఓన్లీ ఫర్ డొమెస్టిక్ యూజ్ కోసమే కాకుండా ఎక్కువ ఫుడ్ ప్రొడ్యూస్ చేయడం కోసం కూడా అవసరం ఉంటుంది. హెన్స్ టు ఫెసిలిటేట్ హయ్యర్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, వాటర్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ టు ఎక్స్పాండ్ ఇరిగేటెడ్ ఏరియాస్ ఫర్ డ్రై. చూడండి, సో హెన్స్ టు ఫెసిలిటేట్ హయ్యర్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువ ప్రొడక్ట్ చేయడం కోసం వాటర్ రిసోర్స్ అనేవి ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ టు ఎక్స్పాండ్ ఇరిగేటెడ్ ఏరియాస్ ఫర్ డ్రై సీజన్ అగ్రికల్చర్ టైంలో కూడా సో వాళ్ళు గ్రెయిన్స్ తీయాలి, గ్రెయిన్స్ ప్రొడక్షన్ చేయడం కోసం. ఎందుకంటే పాపులేషన్ గ్రోత్ ప్రకారం ఫుడ్ కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది, రైట్. సో అందువల్ల ఇరిగేట్ చేయడానికి ట్రై చేస్తారు, డ్రై ఏరియాస్లో కూడా, డ్రై సీజన్స్లో కూడా ట్రై చేస్తారు. ఓకే, ఇరిగేటెడ్ అగ్రికల్చర్ ఈజ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ వాటర్. ఇరిగేటెడ్ అగ్రికల్చర్ అంటే వాటర్ స్టోర్ చేసేసి డ్యామ్స్లో అవి యూజ్ చేయడం అనమాట. సో అది లార్జ్ కన్జ్యూమర్, వాటర్ని అదే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. నౌ ఇట్ ఈస్ నీడెడ్ టు రెవల్యూషనైజ్ ద అగ్రికల్చర్ త్రూ డెవలపింగ్ డ్రాఫ్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ అండ్ డ్రై ఫార్మింగ్ టెక్నిక్స్. ఓకే, మనం ఇప్పుడు రెవల్యూషనైజ్ చేయాలి, మార్చాల్సి ఉంటుంది అగ్రికల్చర్ సిస్టమ్. లైక్ దేన్ని డెవలప్ చేసుకోవాలి, డ్రాఫ్ట్ రెసిస్టెన్స్ క్రాప్స్ అనమాట. అంటే కరువు వచ్చినా సరే తట్టుకొని ఉండగలిగే క్రాప్స్ని, ఓకే, డ్రై ఫార్మింగ్ టెక్నిక్స్ మనం నేర్చుకోవాలి. And you may have seen in many television advertisement that most of the farmers, so మనం టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్ లో చూస్తుంటాం కదా, మోస్ట్ ఫార్మర్స్ హ్యావ్ ఓన్ వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్ ఇన్ దేర్ ఫార్మ్స్ ఫర్ ఇరిగేషన్ టు ఇంక్రీజ్ ద ప్రొడ్యూస్. సో ఫార్మర్స్ అందరూ కూడా ఓన్ వెల్స్ కానీ ట్యూబ్ వెల్స్ కానీ వాళ్ళ ఫామ్ లోనే ఉంటాయి, ఎందుకంటే ప్రొడక్షన్ పెంచుకోవడం కోసం, రైట్. బట్ హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వాట్ దిస్ కుడ్ రిజల్ట్ ఇన్. సో అది ఫైనల్ గా ఏమవుతుంది అని ఎప్పుడైనా ఊహించారా, రైట్. అండ్ దిస్ మే లీడ్ టు ద ఫాలింగ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్. సో దీనివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పడిపోయే ఛాన్స్ ఉంటుంది, రైట్. అండ్ అడ్వర్స్లీ అఫెక్టింగ్ వాటర్ అవైలబిలిటీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్. సో దానివల్ల వాటర్ అవైలబిలిటీ అనేది బాగా తగ్గిపోతుంది, ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఫుడ్ సెక్యూరిటీ కూడా తగ్గిపోతుంది. సో వాటర్ అవైలబిలిటీ అక్కడ ఇంకా బాగా తగ్గిపోతే అక్కడ పంటలు వేయలేరు కదా, రైట్. నెక్స్ట్, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా విట్నెస్ ఇంటెన్సివ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమైంది, ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, అర్బనైజేషన్ వచ్చింది, సో సిటీ డెవలప్మెంట్ వచ్చింది. అండ్ క్రియేటింగ్ వాస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ అస్. సో మనకి చాలా ఆపర్చునిటీస్ ఇచ్చింది ఆ డెవలప్మెంట్. టుడే లార్జ్ ఇండస్ట్రియల్ హౌసెస్ are as commonplace as industrial units of many MNCs, multinational corporations. Okay, సో ఇప్పుడు మనకి లార్జ్ ఇండస్ట్రియల్ హౌసెస్ అన్ని కూడా నార్మల్గా కామన్ ప్లేస్ ఇండస్ట్రియల్ యూనిట్స్గా, సో ఆఫ్ మెనీ మల్టీనేషనల్ కార్పొరేషన్స్గా ఇప్పుడు లార్జ్ ఇండస్ట్రియల్ హౌసెస్ అన్ని కూడా ఇండస్ట్రియల్ యూనిట్స్గా ఉన్నాయి, రైట్. అండ్ ద ఎవర్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ హ్యాస్ మేడ్ మ్యాటర్ వర్స్ బై exerting pressure on the existing fresh water resources. సో ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, సో ఇండస్ట్రీస్ పెరుగుతుంటే సో వాటర్ పైన కూడా ప్రెజర్ పెరుగుతుంది కదా, ఇంకా ఎక్కువ వాటర్ కావాల్సి ఉంటుంది, రైట్. సో దానివల్ల వాటర్ పైన ప్రెజర్ ఉంటుంది. అండ్ ఇండస్ట్రీస్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ హెవీ యూజర్స్ ఆఫ్ వాటర్ ఆల్సో రిక్వైర్ పవర్ టు రన్ దెమ్. సో ఇండస్ట్రీస్ ఎంత వాటర్ ఎక్కువగా వాడతాయి, అలాగే వాటికి పవర్ కూడా కావాల్సి ఉంటుంది, సో వాటర్తో పాటుగా, రైట్. అండ్ మచ్ ఆఫ్ దిస్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. సో వాటికి పవర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ నుంచే వస్తుంది, అది కూడా వాటర్ నుంచి. Today in India, hydroelectric power contributes approximately 22% of the total electricity produced. చూడండి, సో ఇండియాలో ప్రెసెంట్ 22% టోటల్ ఎలక్ట్రిసిటీ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవరే. ఓకే, సో టోటల్ ఎలక్ట్రిసిటీలో 22% హైడ్రో ఎలక్ట్రిక్ పవరే ఇండియాలో. ఓకే, మోర్ ఓవర్ multiplying urban cities with large and dense populations and urban lifestyles have not only added to water and energy requirements but have further aggravated the problem. So moreover multiplying the urban cities, so large dense populations, so ఎక్కువ populations, so cities develop, centers develop, urban centers like cities అన్నమాట. సో ఇవి డెవలప్ చేయడం, సో అర్బన్ స్టైల్ సిటీ స్టైల్ మారింది, రైట్, వచ్చింది. అండ్ హ్యావ్ నాట్ ఓన్లీ యాడెడ్ టు వాటర్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్, వాటర్ రిక్వైర్మెంట్స్ యాడ్ అవ్వడం కాదు, బట్ హ్యావ్ ఫర్దర్ అగ్రివేటెడ్ ద ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువ చేసేసింది అనమాట వీటివి. ఓకే,
If you look into the housing societies or colonies in the cities, you would find that most of these have their own groundwater pumping devices to meet their water needs. So if you look into the housing societies or colonies lo gani housing societies lo gani చూస్తే cities లో సో వాళ్ళకి చూడండి, సో యూ వుడ్ ఫైండ్ దట్ మోస్ట్ ఆఫ్ దీస్ హ్యావ్ ఓన్ గ్రౌండ్ వాటర్ పంపింగ్ సిస్టమ్ ఉంటుంది, డివైసెస్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళ అవసరానికి కావాల్సినట్టు ఓన్గా గ్రౌండ్ వాటర్ వాళ్ళు తీసేసుకుంటారు. అండ్ నాట్ సర్ప్రైజింగ్లీ వీ ఫైండ్ దట్ ఫ్రెగైల్ వాటర్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ హ్యావ్ caused their depletion in several of these cities. సో ఈ వాటర్ రిసోర్స్ అనేది, ఈ డెలికేట్ వాటర్ రిసోర్స్ అనేది మనం బాగా ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నాం. సో దానివల్ల అది డిపల్యూట్ అవుతుంది అని అంటున్నారు సిటీస్లో మోస్ట్లీ. ఓకే, సో ఫార్ వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ద క్వాలిటేటివ్ aspects of water scarcity. Now let us consider another situation where water is sufficiently available meet the needs of the people. చూడండి, సో మనం ఇప్పటి వరకు క్వాంటిటీ అయితే మాట్లాడాం, వాటర్ ఎంత ఉంది ఎలా ఉందని మాట్లాడాం మనం. సో క్వాంటిటీ, ఎంత క్వాంటిటీలో వాటర్ ఉంది, అది ఎలా తగ్గిపోతుందని మాట్లాడాం. కానీ ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ కూడా ఉంది. సో వాటర్ సఫిషియెంట్గా ఉంది, కావాల్సినంత వాటర్ అవైలబుల్ ఉంది. ఇంకొక సిచ్యువేషన్, మీట్ ద నీడ్స్ ఆఫ్ పీపుల్, బట్ ఏరియా స్టిల్ సఫర్ ద స్కేర్సిటీ. వాటర్ ఉన్నా సరే ఎందుకు స్కేర్సిటీ ఉంది అక్కడ? ది స్కేర్సిటీ మే బి డ్యూ టు ద బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్. క్వాలిటీ బాగాలేదు, వాటర్ ఉంది కానీ వాటర్ క్వాలిటీ బాగాలేదు. సో lately there has been growing concern that even if there is ample water to meet the needs of the people, much of it have polluted by domestic industrial waste, chemical, pesticides, fertilizers, agriculture, and thus making it hazardous for human use. సో ఎంత ఉన్నా సరే, సో ఏమవుతుంది ఇప్పుడు? గ్రోయింగ్ కన్సర్న్ ఏంటి ఇప్పుడు? నెక్స్ట్ ఇక్కడ ఏంటి ప్రాబ్లం నెక్స్ట్ వస్తుందంటే, సో ఇవన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. సో ఇవన్నిటి వల్ల కెమికల్స్, పెస్టిసైడ్స్, వీటన్నిటి వల్ల కెమికల్స్ వీటి వల్ల పొల్యూట్ అయిపోతుంది. అవి హ్యూమన్ యూజ్కి డేంజర్ అవుతున్నాయి, హెజార్డియస్ అయిపోతున్నాయి. ఓకే, వాటర్ అవైలబిలిటీ ఉన్నా సరే అవి మనం యూజ్ చేసుకోలేం. సో ఇదొక ప్రాబ్లం కూడా. ఓకే, సో యూ మే హ్యావ్ ఆల్రెడీ రియలైజ్డ్ దట్ ద నీడ్ ఆఫ్ ద హవర్ ఈజ్ టు కన్జర్వ్ అండ్ మేనేజ్ అవర్ వాటర్ రిసోర్స్. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు రియలైజ్ అయి ఉంటారు, రైట్? సో మనం ఇప్పుడు కన్జర్వ్ చేయాల్సిన టైం ఇదని. ఓకే, టు సేఫ్ గార్డ్ అవర్ సెల్స్ ఫ్రమ్ హెజార్డియస్ హెల్త్ హెజార్డ్స్ నుంచి మనం తప్పించుకుంటే మనం ఇప్పుడు కన్జర్వ్ చేయాల్సిందే వీటిని. టు ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ ఉండాలి మనకి అన్నా సరే వాటర్ని మనం కన్జర్వ్ చేయాలి. అండ్ continuation of our livelihoods and productive activities, and also to prevent the degradation of our natural ecosystem. Okay, సో మన లివ్లీహుడ్ కంటిన్యూ అవ్వాలన్నా, ప్రొడక్టివ్ యాక్టివిటీస్ కంటిన్యూ అవ్వాలన్నా, అండ్ డిగ్రేడేషన్, మన న్యాచురల్ ఎకోసిస్టమ్ అంతా కూడా డిగ్రేడ్ అవ్వకుండా కాపాడుకోవాలన్నా, ప్రివెంట్ చేయాలన్నా సరే. ఓకే, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ విల్ impoverish this resource and cause ecological crisis that may have profound impact on our lives. సో మనం ఓవర్ ఎక్స్ప్లాయిటేట్ చేసినా, మిస్మేనేజ్మెంట్ చేసినా సరే అది ఇంకా పూర్గా తయారైపోతుంది సిచ్యువేషన్ అనేది. ఓకే, ఇంకా దారుణంగా తయారవుతుంది. సో దానివల్ల ఎకలాజికల్ క్రైసిస్ వస్తాయి. సో అంటే ఎకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల కూడా మన లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ కోసం నేర్చుకుంటాం, అలాగే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం. బట్ హౌ డూ వీ కన్జర్వ్ అండ్ మేనేజ్ వాటర్? సో అసలు మనం ఎలా కన్జర్వ్ చేస్తాం, ఎలా మేనేజ్ చేస్తాం వీటిని? ఓకే, archaeological and historical records show that from ancient times we have been constructing sophisticated hydraulic structures like dams built of stone or rubble, okay, and reservoirs or lakes, embankments and canals for irrigation. సో మనకి ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ లో కానీ మనకి హిస్టారికల్ రికార్డ్స్ అంతా ఏం చెప్తున్నాయంటే, మనం ఎప్పటి నుంచో హైడ్రోలాజికల్ స్ట్రక్చర్ అంటే వాటర్ కోసం కొన్ని స్ట్రక్చర్స్ చేస్తున్నాం. ఏంటి అవి? డ్యామ్స్. ఓకే, డ్యామ్స్ మనం కడుతున్నాం. డ్యామ్స్ కానీ రిజర్వాయర్స్, ఎంబార్క్మెంట్స్ అంటే అడ్డుగా వాటర్ లాంటి ఎంబార్క్మెంట్. ఓకే, ఇవన్నీ మనం వాటర్ని కడుతున్నాం. ఓకే, అండ్ కెనాల్స్ ఫర్ ఇరిగేషన్ కోసం మనం ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాం, రైట్? సో నాట్ సర్ప్రైజింగ్లీ వీ హ్యావ్ కంటిన్యూడ్ దిస్ ట్రెడిషన్ ఇన్ మోడర్న్ ఇండియా బై బిల్డింగ్ డ్యామ్స్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద ఓవర్ రివర్ బేసిన్స్. లో మనం ఇది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ఇదేం సర్ప్రైజ్ కాదు మనకి. ఓకే, సో మోడర్న్ ఇండియాలో కూడా మనం ఇంకా డ్యామ్స్ కట్టడం అనేది మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఓకే, అంటే ఇక్కడ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియాలో కొన్ని హైడ్రాలికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి ఒకసారి చదువుకోండి. ఓకే, ఇదొకటి. ఓకే, సో ఇన్ ద 11th century భోపాల్ లేక్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఆఫ్ ఇట్స్ టైమ్ వాజ్ బిల్ట్. సో 11th centuryలో భోపాల్ లేక్ అంటే అది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారు. ఓకే, సో బిల్ట్ అట్ దట్ టైమ్, ఆ టైంకి. ఓకే, 14th century ట్యాంక్ ఇన్ హౌస్ కాస్. ఓకే, అండ్ ఢిల్లీ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ఇల్టుట్మిస్ కట్టాడు, సప్లైయింగ్ వాటర్ సిరీ ఫోర్ట్ ఏరియా. ఇలా డిఫరెంట్ మనకి ఏన్షియంట్ టైంలో ఇలాంటివన్నీ కూడా కట్టడం జరిగింది, రైట్? సో వాట్ ఆర్ డ్యామ్స్ అండ్ హౌ డూ దే హెల్ప్ అస్ టు ఇన్ కన్జర్వింగ్ అండ్ మేనేజింగ్ వాటర్? మనకి ఎలా హెల్ప్ చేస్తాయి డ్యామ్స్? ఓకే, డ్యామ్స్ వర్ ట్రెడిషనల్లీ బిల్ట్ టు ఇంపౌండ్ రివర్స్ అండ్ రెయిన్ వాటర్ దట్ కుడ్ బి యూజ్డ్ లేటర్ టు ఇరిగేట్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్. సో అసలు డ్యామ్స్ ట్రెడిషనల్గా ఏం చేసేవాళ్ళు?
ట్రెడిషనల్గా అంటే ఇంతకు ముందు సో ట్రెడిషనల్గా వాటర్ని ఆపడానికి యూజ్ చేసేవాళ్ళు. ఓకే, ఇంపార్టెంట్ రివర్ వాటర్ కానీ రెయిన్ వాటర్ కానీ ఆపడానికి ఉంచేవాళ్ళు, అదొక దగ్గర స్టోర్ చేసేవాళ్ళు. తర్వాత అది ఇరిగేషన్కి అగ్రికల్చర్కి యూజ్ చేసుకునేవాళ్ళు. టుడే డ్యామ్స్ ఆర్ బుల్ట్ నాట్ జస్ట్ ఫర్ ఇరిగేషన్ బట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. సో ట్రెడిషనల్గా అలా ఉండేది, బట్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఇరిగేషన్ కోసం మాత్రమే కాదు, ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా యూజ్ చేస్తున్నాం. వాటర్ సప్లై ఫర్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజెస్ కోసం, అలాగే ఫుడ్ కంట్రోల్ కోసం అండ్ రీక్రియేషన్ కోసం యూజ్ చేస్తున్నాం. ఇన్లాండ్ నావిగేషన్, ఫిష్ బ్రీడింగ్ వీటన్నిటి కోసం కూడా మనం వీటిని ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఓకే, డ్యామ్స్ని. హెన్స్ డ్యామ్స్ ఆర్ నౌ రిఫర్డ్ as a multi-purpose projects where the many uses of the impounded water are integrated with one another. సో అందువల్ల మనం మల్టీపర్పస్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్ అనేవి ఉన్నాయి కదా, అందువల్ల వీటిని మనం మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. ఓకే, సో డిఫరెంట్ అనమాట, మెనీ యూజెస్ అనేవి దానిలో కలిసి ఉన్నాయి, ఇంటిగ్రేట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద సట్లెజ్ బియాస్ రివర్ బేసిన్ అండ్ ద బాక్రానంగల్ ప్రాజెక్ట్ వాటర్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బోత్ హైడ్రల్ పవర్ ప్రొడక్షన్ అండ్ ఫర్ ఇరిగేషన్. సో ఏవైనా సరే ఏ ప్రాజెక్ట్స్ అయినా చూసుకోండి, అవి హైడ్రల్ పవర్ కానీ ఇరిగేషన్ కానీ రెండింటికి కలిపే వాడుతున్నారు, అందువల్ల మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి అవి. సిమిలర్లీ హీరాకుడ్ ప్రాజెక్ట్ ఇన్ ద మహానది బేసిన్లో హీరాకుడ్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేట్స్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ విత్ ద ఫ్లడ్ కంట్రోల్ కోసం. సో వాటర్ కన్జర్వేషన్ ప్లస్ ఫ్లడ్ కంట్రోల్ కోసం కూడా అది యూజ్ చేస్తున్నారు, ఫ్లడ్స్ రాకుండా కంట్రోల్ చేయడం కోసం, రైట్. And next, multi-purpose projects launched after independence with their integrated water resource management approach were thought of as the vehicle that would lead the nation to development and progress. Okay, overcoming the handicap of its colonial past. So colonial past, British past అనమాట మనకి. ఓకే, సో దాని నుంచి మనం ఆ సిచ్యువేషన్లో లేము, మనం అంటే డెవలప్డ్ సిచ్యువేషన్లో లేము, బాగా దిగజారిపోయినాం, అప్పటికే బాగా ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేసేసారు మనల్ని. సో ఈ ప్రాజెక్ట్స్, ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అనేవి సో లాంచ్ చేయడం అంటే ఇండిపెండెన్స్ తర్వాత, సో integrated water resource management approach, okay, where thought a vehicle would lead to the nation development ki progress ki lead చేసే ఒక వెహికల్ గా దాన్ని చూడొచ్చు, రైట్. అండ్ జవహర్లాల్ నెహ్రూ ప్రౌడ్లీ ప్రొక్లైమ్డ్ డ్యామ్స్ ఆర్ టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పారు, డ్యామ్స్ ని టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పారు. ఓకే, and the reasons being that it would integrate development of agriculture and the village economy with rapid industrialization and the growth of the urban economy. ఎందుకు మోడర్న్ టెంపుల్స్ అన్నారంటే, సో దాని డెవలప్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కి, విలేజ్ ఎకానమీ డెవలప్మెంట్ కి, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ కి, అర్బన్ ఎకానమీ గ్రోత్ కి, వీటన్నిటికీ అది యూజ్ అవుతాయి కాబట్టి, సో అవన్నీ ఇంటిగ్రేట్ చేయడం వల్ల యూజ్ అవుతున్నాయి కాబట్టి, ఓకే, మల్టీపర్పస్ గా అవి యూజ్ అవుతున్నాయి. సో దానివల్ల నేషన్ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, డ్యామ్స్. A dam is a barrier across the flowing water that obstructs, directs or retards the flow. Okay, often creating a reservoir, lake or an impoundment. Okay, so dams అంటే ఏంటి, across the flowing water. సో ఫ్లోయింగ్ వాటర్ కి అడ్డు పెట్టేది డ్యామ్, అడ్డుగా ఉండే ఒక బ్యారియర్ అనమాట. సో అది డైరెక్ట్ ఆర్ రిటార్డ్ ద ఫ్లో, సో ఆ ఫ్లోని ఆపుతుంది. ఓకే, ఆఫెన్ క్రియేటింగ్ ఒక రిజర్వాయర్ ని క్రియేట్ చేస్తుంది, ఒక లేక్ ని కానీ ఒక ఇంపాండ్మెంట్ ని, అంటే అదంతా రిజర్వ్ చేస్తుంది కదా, అది ఒక రిజర్వాయర్, ఒక లేక్ ని క్రియేట్ చేస్తుంది అక్కడ డ్యామ్ అనేది. డ్యామ్ రిఫర్స్ టు ద రిజర్వాయర్ రాదర్ దెన్ ద స్ట్రక్చర్. ఓకే, సో డ్యామ్స్ ని మనం మోస్ట్లీ రిజర్వాయర్ అని కూడా అంటున్నాం. సో అంటే స్ట్రక్చర్ ప్రకారం ఇది డ్యామ్, బట్ సో దాన్ని డ్యామ్ అంటాం, కానీ దాన్ని మనం జనరల్ గా రిజర్వాయర్ అంటాం. ఓకే, ఇదంతా కూడా రిజర్వాయర్ అని కూడా అంటుంటాం కదా, రైట్, ఇది డ్యామ్. అండ్ మోస్ట్ డ్యామ్స్ హ్యావ్ ఎ సెక్షన్ కాల్డ్ ఏ స్పిల్వే అని ఒక సెక్షన్ ఉంటుంది, ఆర్ వేర్ అని కూడా అంటాం దాన్ని, స్పిల్వే ఆర్ వేర్ ఆర్ ఓవర్ విచ్ ఆర్ త్రూ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ దట్ వాటర్ విల్ ఫ్లో ఐదర్ ఇంటర్మీడియట్లీ ఆర్ కంటిన్యూస్లీ అండ్ డ్యామ్స్ ఆర్ క్లాసిఫైడ్. ఓకే, సో స్పిల్ వేస్ ఉంటాయి ఆర్ వేర్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఉన్నాయి కదా చూడండి, సో వీటి నుంచి కంటిన్యూస్ గా వాటర్ అయినా వెళ్తుంది, లేదంటే అప్పుడప్పుడు సో రిలీజ్ చేస్తుంటారు వీటి నుంచి. అండ్ డ్యామ్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు స్ట్రక్చర్ అండ్ ఇంటెంటెడ్ పర్పస్ ఆర్ హైట్. సో డ్యామ్స్ ని క్లాసిఫై చేసుకున్నారు స్ట్రక్చర్ అండ్ హైట్ ని, వీటిని బేస్ చేసుకొని. And based on the structure, the material used, dams are classified as timber dams, embankment dams, masonry dams, okay, or masonry dams, or several subtypes kuda unnai indulo. So based on structure and materials use cheసిన materials ప్రకారం timber dams గాని embankment dams అని కూడా అంటుంటాం. అలాగే several subtypes ఉన్నాయి. According to the height నుంచి చూసుకుంటే, so dams can be classified as a large dams గా, major dams గా, or alternatively low dams అని కూడా అంటారు. ఓకే, అండ్ మీడియం హైట్ డ్యామ్స్ గా డివైడ్ చేసుకున్నారు, అండ్ హై డ్యామ్స్ గా. సో వీటికి ఎలా క్లాసిఫై చేస్తున్నారు, హైట్ ని బేస్ చేసుకొని. ఓకే, సో డ్యామ్ అంటే ఒక బ్యారియర్, సో ఫ్లోయింగ్ వాటర్ ని ఆపే ఒక బ్యారియర్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ రీసెంట్ ఇయర్స్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అండ్ లార్జ్ డ్యామ్స్ హ్యావ్ కమ్ అండర్ గ్రేట్ స్క్రూటినీ అండ్ అపోజిషన్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ రీజన్స్. సో ఇప్పుడు ప్రెజెంట్ రీసెంట్ ఇయర్స్ లో మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అనేవి గ్రేట్ స్క్రూటినీ అండ్ అపోజిషన్ వస్తుంది ఎక్కువ.
ఓకే, అండ్ వెరైటీ ఆఫ్ రీజన్స్ వల్ల అపోజిషన్ అనేది వస్తుంది వీటికి. ఎందుకు? రెగ్యులేటింగ్ అండ్ డ్యామేజింగ్ ఆఫ్ ద రివర్స్ ఎఫెక్ట్ దేర్ న్యాచురల్ ఫ్లో కాజింగ్ పూర్ సెడిమెంట్. ఓకే, పూర్ సెడిమెంట్ ఫ్లో అండ్ ఎక్సెసివ్ సెడిమెంటేషన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద రిజర్వాయర్. ఓకే, సో అసలు ఎందుకు ఈ అపోజిషన్ ఇదంతా అంటే, సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి డ్యామ్స్ కట్టడం వల్ల కూడా. ఓకే, రెగ్యులేటింగ్ అండ్ డ్యామింగ్ డ్యామింగ్ అంటే డ్యామ్స్ కట్టేయడం. సో రెగ్యులేటింగ్ అండ్ డ్యామింగ్ ఆఫ్ ద రివర్ ఎఫెక్ట్ న్యాచురల్ ఫ్లో, దాని యొక్క న్యాచురల్ ఫ్లో. సో ఈ ఫ్లోతో పాటు సెడిమెంట్స్ తీసుకొస్తాయి కదా, సో ఆ సెడిమెంట్స్ అనేది వీళ్ళు తీసుకొని రావాలి, కానీ ఆ ఫ్లోని తగ్గించేస్తాయి. ఓకే, సెడిమెంట్స్ అనేవి రీచ్ కావాలాగా ఆపేస్తాయి. అలాగే ఈ డ్యామ్ కట్టిన ఆ బాటమ్ ఏరియా ఉంటుంది కదా, ఆ రిజర్వాయర్ అదంతా కూడా ఎక్కువ సెడిమెంటేషన్ అనేది జరిగిపోతుంది. ఆ సెడిమెంట్స్ అన్ని కూడా అక్కడికి వచ్చి స్టోర్ అయిపోతాయి, రిజల్టింగ్ ఇన్ ఏ రాకియర్ స్ట్రీమ్ బెడ్స్ అండ్ పూరర్ హ్యాబిటేట్స్ ఫర్ ద రివర్స్ అండ్ అక్వాటిక్ లైఫ్. సో అలా జరగడం అనేది రివర్ అక్వాటిక్ లైఫ్కి అదంతా కూడా చాలా డ్యామేజ్ ఇస్తుంది. ఓకే, అండ్ పూర్ హ్యాబిటేట్ అనమాట, మంచి హ్యాబిటేట్ అనేది ఉండదు అప్పుడు. ఓకే, డ్యామ్స్ ఆల్సో ఫ్రాగ్మెంట్ రివర్స్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ అక్వాటిక్ ఫానా టు మైగ్రేట్. సో డ్యామ్స్ అనేవి అడ్డుగా ఉండిపోతాయి కదా, సో అందువల్ల అక్వాటిక్ ఫానా అనమాట, అంటే ఆ యానిమల్స్ అవన్నీ కూడా మైగ్రేట్ అవ్వవు, ఫిషింగ్ అనేది అంతా కూడా మైగ్రేట్ అవ్వమన్నమాట, ఆపేస్తాయి. ఎస్పెషల్లీ ఫర్ స్పావింగ్. ఓకే, ఎస్పెషల్లీ స్పానింగ్ కోసం, ఎందుకంటే గుడ్లు పెట్టడం కోసం వీటన్నిటికీ అడ్డుపడిపోతాయి అనమాట. ఓకే, ద రిజర్వాయర్స్ దట్ ఆర్ క్రియేటెడ్ ఆన్ ద ఫ్లడ్ ప్లేన్స్ also submerge the existing vegetation and soil, leading to its decomposition over a period of time. So reservoirs that create on the floodplains also submerge the existing vegetation. So flood plains దగ్గర కనుక కడితే క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ వెజిటేషన్ అంతా కూడా సబ్మర్జ్ చేసేస్తాయి, అక్కడ ఉన్న వెజిటేషన్ అంతా కూడా అవి ముంచేస్తాయి. ఓకే, సాయిల్ లీడింగ్ టు ఇట్స్ డికంపోజిషన్ ఆఫ్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఫ్లడ్ ప్లైన్ ఏరియాస్లో కడితే ఏమవుతుంది, అక్కడ ఉన్న వెజిటేషన్ అంతా కూడా అది సబ్మర్జ్ చేసేస్తుంది, అలాగే సాయిల్తో కవర్ చేస్తుంది, లీడ్స్ టు డికంపోజిషన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అది డికంపోజ్ అవుతాయి. రైట్, అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అండ్ ద లార్జ్ డ్యామ్స్ హ్యావ్ ఆల్సో బీన్ కాజ్ ఆఫ్ మెనీ న్యూ ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్స్. లైక్ సో ఇలా మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అనేవి వీటి వల్ల ఏమొచ్చాయి, కొత్త ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్స్ వచ్చాయి కొన్ని. రైట్, లైక్ నర్మదా బచావో ఆందోళన్ కానీ, అలాగే తెహ్రీ డ్యామ్ ఆందోళన్ కానీ, ఇలాంటివన్నీ కూడా చేశారు. అండ్ రెసిస్టెన్స్ టు దీస్ ప్రాజెక్ట్స్ హ్యాస్ ప్రైమర్లీ బీన్ డ్యూ టు ద లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీ. సో దీనికి రెసిస్టెన్స్ దేనివల్ల మెయిన్గా వచ్చిందంటే లార్జ్ స్కేల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీస్, డిస్ప్లేస్ చేయడం అక్కడ నుంచి అక్కడ లోకల్గా అక్కడ ఉన్న పీపుల్ని, అక్కడ డ్యామ్ కట్టాలంటే ఆ ఏరియా అంతా కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది. సో లోకల్ కమ్యూనిటీస్ నుంచి అక్కడ నుంచి వాళ్ళని డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది, దానివల్ల రెసిస్టెన్స్ వస్తుంది, వాళ్ళ నుంచి గొడవ వస్తుంది. Local people often had to give up their land, livelihood and their mayors access and control over the resources for the greater good for the nation. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ లివ్లీహుడ్ని, వాళ్ళ ప్లేసెస్ని, ల్యాండ్ని ఇవన్నీ ఇచ్చి వెళ్ళిపోవాల్సి వస్తుంది నేషన్ కోసం. ఓకే, సో ఇఫ్ ద లోకల్ పీపుల్ ఆర్ నాట్ బెనిఫిటింగ్ ఫ్రమ్ సచ్ ప్రాజెక్ట్స్ దెన్ హూ ఆర్ బెనిఫిటింగ్. ఒకవేళ లోకల్ పీపుల్ బెనిఫిట్ అవ్వకపోతే అక్కడ అసలు ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? రైట్, ఎందుకంటే లోకల్ పీపుల్ అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. Perhaps the landowners and the large farmers, industrialists, a few urban centers. Okay, maybe so land owners కానీ, లార్జ్ ఫార్మర్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, వీళ్ళందరూ కూడా ఫ్యూ అర్బన్ సెంటర్స్ ఇవన్నీ కూడా బెనిఫిట్ అవ్వచ్చు. టేక్ ద కేస్ ఆఫ్ ద ల్యాండ్లెస్ ఇన్ ఎ విలేజ్, డస్ హీ రియల్లీ గెయిన్ ఫ్రమ్ ద సచ్ ప్రాజెక్ట్. సో ల్యాండ్లెస్ ఉన్న పర్సన్ రియల్గా ఇలాంటి ప్రాజెక్ట్ వల్ల వాడికి హెల్ప్ ఉంటుందా అని అంటున్నాడు. రైట్, సో దీనికోసం తెలుసుకోండి, నర్మదా బచావో ఆందోళన్ ఆర్ సేవ్ నర్మదా మూవ్మెంట్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, ఒక ఎన్జిఓ అనమాట. సో నర్మదా బచావో ఆందోళన చేశారు. ఓకే, దీనికోసం తెలుసుకోండి ఇది ఏంటిది, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ డ్యామ్. సో చూడండి, సర్దార్ సరోవర్ డ్యామ్, సో గుజరాత్. సో దీనికోసం తెలుసుకోండి. ఓకే, సో ఇక్కడే ఉంది, కొంతవరకు చదవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, సో సర్దార్ సరోవర్ డ్యామ్ హ్యాస్ బీన్ బిల్ట్ ఓవర్ నర్మదా రివర్ ఇన్ గుజరాత్లో. సో నర్మదా రివర్ పైన సర్దార్ సరోవర్ డ్యామ్ బిల్డ్ చేశారు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వాటర్ రిసోర్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా, కవరింగ్ 4 స్టేట్స్ని కవర్ చేస్తుంది అనమాట. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ కవర్ చేస్తుంది. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ వుడ్ మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద డ్రాఫ్ట్ ఫోన్ అండ్ డిజర్ట్ ఏరియాస్ ఆఫ్ గుజరాత్. సో డ్రాఫ్ట్ ఫోన్ ఏరియాస్ అనమాట, సో డిజర్ట్ ఏరియాస్ వీటన్నిటిని కవర్ చేస్తుంది. ఓకే, అండ్ గుజరాత్ అండ్ రాజస్థాన్ ఏరియాస్లో కవర్ చేస్తుంది అనమాట, వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి. ఓకే, irrigation has also changed the cropping pattern of many regions, with farmers shifting to water intensive and commercial crops. So irrigation facilities వచ్చేస్తాయి. రైట్, సో డ్యామ్స్ వల్ల వాటర్ ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి ఇరిగేషన్ ఫెసిలిటీ వచ్చింది. దీనివల్ల ఏమవుతుంది, క్రాపింగ్ ప్యాటర్న్ మారిపోతుంది. సో వాటర్ ఇంటెన్సివ్, షిఫ్టింగ్ టు వాటర్ ఇంటెన్సివ్ అండ్ కమర్షియల్ క్రాప్స్కి మారిపోతారు, ఇక వాటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి. అండ్ దిస్ హ్యాస్ ఎ గ్రేట్ ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, లైక్ సాలినేషన్ ఆఫ్
salinization of water salinization అయిపోవడం, రైట్. సాయిల్ ఓకే, సాయిల్ ఏమో సాల్టీగా అయిపోవడం అండ్ salinization అయిపోవడం. And at the same time it has transformed the social landscape, that is increasing the social gap between the rich landowners and the landless poor. So social land gap కూడా వచ్చేస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ల్యాండ్లెస్ అంటే బాగా ల్యాండ్ ఉన్న వాళ్ళు రిచ్ ల్యాండ్ ఓనర్స్ని, అలాగే ల్యాండ్లెస్ పూర్కి డిఫరెన్సెస్ వస్తాయి. ఓకే, as we can see the dams did create conflicts between the people wanting different uses and benefits from the same water resource. So మనకు కనిపిస్తుంది, సో డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తుంటాయి ఈ డ్యామ్స్ వల్ల, రైట్. In Gujarat, the Sabarmati Basin, farmers were agitated and almost caused a riot over the higher priority given to water supply in urban areas. చూడండి, సో సబర్మతి బేసిన్లో సో ఫార్మర్స్ అజిటేట్ చేశారనమాట, గొడవ చేశారు, అండ్ ఆల్మోస్ట్ కాజ్డ్ రైట్ ఓవర్ ద హయ్యర్ ప్రయారిటీ మీద. సో గివెన్ హయ్యర్ ప్రయారిటీ ఎందుకోసం, రైట్ ఓవర్ ద హయ్యర్ ప్రయారిటీ గివెన్ టు వాటర్ సప్లై టు ద అర్బన్ ఏరియాస్కి అవి ఇచ్చేస్తున్నారని గొడవ చేశారనమాట. ఓకే, particularly during the droughts. So interstate water disputes also becoming common with the regard to the sharing the cost and benefits of the multi-purpose products. So interstate ఇలాంటి గొడవలే కాకుండా ఇంటర్స్టేట్ అంటే స్టేట్కి గొడవలు కూడా జరుగుతుంటాయి ఈ డ్యామ్స్ వల్ల, ఎందుకంటే వాటర్ షేరింగ్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వాటర్ ఫ్లో అవుతూ వెళ్తుంటాయి, సో ఇంటర్స్టేట్ గొడవలు కూడా వస్తుంటాయి ఈ డ్యామ్స్ వల్ల. ఓకే, చూడండి, do you know that Krishna Godavari dispute is due to the objections raised by the Karnataka and Andhra Pradesh government. So Krishna Godavari దీనికి కూడా ఒక డిస్ప్యూట్ ఉందన్నమాట. సో కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ వల్ల ఒప్పుకోవడం లేదు, కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు. ఓకే, సో డిస్ప్యూట్ ఏంటో తెలుసుకోండి, కృష్ణా గోదావరి. సో ఈ డిస్ప్యూట్ ఏంటో, ఈ స్టేట్స్ మధ్య ఉన్న ఈ డిస్ప్యూట్ ఏంటి, దీనికోసం ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. ఓకే, సో ఈ మ్యాప్లో మేజర్ రివర్స్ అండ్ డ్యామ్స్ ఉన్నాయి, అన్ని కూడా ఒకసారి చూసేసుకోండి. ఓకే, ఒక ఐడియా వస్తుంది ఎక్కడ ఏ డ్యామ్ ఉంది, ఎలా ఉందని. ఓకే, and next, most of the objections to the projects arose due to their failure to achieve their purpose for which they were built. So మోస్ట్ ఎందుకంటే అబ్జెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి ఈ ప్రాజెక్ట్స్ కంటే. సో అవి ఎందుకోసం కట్టారు, ఆ పర్పస్ ఏంటి అనేది అవి అచీవ్ చేయవు, ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఓకే, అవి ఎందుకు కట్టారు, ఎందుకు బిల్డ్ చేశారు అనేది అచీవ్ అవ్వకుండా అవి ఫెయిల్ అవుతాయి. Ironically, the dams that were constructed to control floods have triggered floods due to sedimentation in the reservoir. చూడండి, సో ఫ్లడ్ కంట్రోల్ చేయడానికి డ్యామ్స్ కట్టారనుకోండి, సో సెడిమెంటేషన్ బాగా జరగకపోవడం వల్ల, ఒక దగ్గర బాగా సెడిమెంటేషన్ జరగడం వల్ల, సో అది దానివల్ల ఫ్లడ్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఫ్లడ్స్ అక్కడ నుంచి సెడిమెంటేషన్ జరిగిపోయింది, ఆ వాటర్ ఒక సైడ్కి మూవ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు వేరే సైడ్కి, రైట్, అలా కూడా ఫ్లడ్స్ వచ్చేస్తాయి. సో అది ఫెయిల్యూరే కదా. మోర్ ఓవర్ ద బిగ్ డ్యామ్స్ హ్యావ్ మోస్ట్లీ బీన్ అన్సక్సెస్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ ద ఫ్లడ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ఫాల్ వచ్చేస్తే సో అవి కంట్రోల్ చేయలేకపోవచ్చు, సో వాటర్ ఎక్కువైపోయి వెళ్ళిపోతుంది. అండ్ యూ మే హ్యావ్ సీన్ release of water from the dams during heavy rains aggravated the flood situation in Maharashtra and Gujarat in 2006 లో. సో హెవీ రెయిన్ వల్ల ఏమైంది, డ్యామ్స్ కంట్రోల్ చేయలేకపోయి ఆ వాటర్ని రిలీజ్ చేసేసారనమాట. సో దానివల్ల విపరీతమైన ఫ్లడ్స్ వచ్చేసాయి. ఓకే, అండ్ ద ఫ్లడ్స్ హ్యావ్ నాట్ ఓన్లీ డివాస్టెడ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ బట్ ఆల్సో కాజ్డ్ ఎక్స్టెన్సివ్ సాయిల్ ఎరోషన్ కూడా జరిగిపోతుంది. ఫ్లడ్స్ వల్ల ఏమవుతుంది, ప్రాపర్టీ అండ్ లైఫ్ డ్యామేజ్ జరుగుతుంది, అలాగే ఎక్స్టెన్సివ్ సాయిల్ ఎరోషన్ కూడా జరిగిపోతుంది. అండ్ సెడిమెంటేషన్ ఆల్సో మెంట్ దట్ ద floodplains were deprived of silt, a natural fertilizer, further adding on the problem of the land degradation. సేమ్ అవుతుంది, సెడిమెంటేషన్ అనేది జరిగిపోతుంది డ్యామ్స్ దగ్గర. సో నార్మల్గా ఫ్లడ్ ప్లేన్స్ వీటంటి దగ్గర ఏమవుతుంది, అక్కడ వాటికి సిల్ట్ అనేది ఎక్కువ వెళ్తుంది, మంచి ఫెర్టైల్ సాయిల్ ఉంటుంది, అది న్యాచురల్ ఫెర్టిలైజర్ వాటికి, రైట్. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగిపోతుంది, రైట్. అండ్ ఇట్ వాజ్ అంటే వాళ్ళకి న్యాచురల్ ఫెర్టిలైజర్ మంచి సాయిల్ ఉంటుంది, సో అదంతా కూడా సెడిమెంటేషన్ జరిగిపోతుంది ఒకే ప్లేస్లో, రైట్. It was also observed that the multi-purpose projects induced earthquakes, caused waterborne diseases and pests, pollution resulting from excessive use of water. So ఇంకా ఇది కూడా జరుగుతుంది చూడండి, earthquakes, multi-purpose projects వల్ల earthquakes కూడా వస్తాయి. సో వీటి వల్ల ఏమవుతుంది, caused water-borne diseases వచ్చేస్తాయి, పొల్యూషన్ జరిగిపోతుంది, resulting excessive use of water. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ వాటర్ వల్ల పొల్యూషన్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఎర్త్క్వేక్స్ కూడా వస్తాయి. సో డ్యామ్స్ వల్ల ఎర్త్క్వేక్స్ కూడా వస్తాయి. సో వై, ఎందుకో తెలుసుకోండి. ఓకే, ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తాయి డ్యామ్ కట్టడం వల్ల అనేది తెలుసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఓకే, వాటర్ని హార్వెస్ట్ చేసుకోవడం, అది కూడా రెయిన్ వాటర్ని. మెనీ థాట్ దట్ ద గివెన్ డిసడ్వాంటేజెస్ అండ్ రైజింగ్ రెసిస్టెన్స్ అగైన్స్ ద మల్టీ రివర్ పర్పస్ ప్రాజెక్ట్స్, ఓకే, అండ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ వాజ్ ఎ వైబుల్ ఆల్టర్నేటివ్ బోత్ సోషియో ఎకనామికల్లీ అండ్ ఎన్విరాన్మెంటల్లీ. సో ఈ పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి కూడా మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, రెసిస్టెన్స్ వస్తుంది, అలాగే మనం ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్ని మనం ఒక ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు వాటికి, రైట్.
both social గా economical గా environmental గా ఇది beneficial. Okay, in ancient India along with sophisticated hydraulical structures and there existed an extraordinary tradition of water harvesting system. So an ancient India లో సో ఈ డ్యామ్స్ ఇవే కాకుండా సో వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా ఉండేది. పీపుల్ హ్యాడ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ రెయిన్ఫాల్ and regimes and soil types and developed wide ranging techniques to harvesting rainwater, groundwater, river water and flood water in keep with the local ecological conditions and their water needs. So people కి అక్కడ డెప్త్ నాలెడ్జ్ ఉండేది రెయిన్ఫాల్ రీజిమ్స్ కి అలాగే సాయిల్ టైప్స్ కి వీటన్నిటికి బాగా నాలెడ్జ్ ఉండేది. అందువల్ల వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ యూస్ చేసేవాళ్ళు రెయిన్ వాటర్ కానీ గ్రౌండ్ వాటర్ వీటన్నిటిని హార్వెస్ట్ చేసుకోవడం కోసం. ఓకే, ఇన్ హిల్ అండ్ మౌంటైన్ రీజన్స్ పీపుల్ బిల్డ్ డైవర్షన్ ఛానల్స్ లైక్ గుల్స్ అండ్ కుల్స్. ఓకే, చూడండి హిల్ అండ్ మౌంటైన్ రీజన్స్ లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు గుల్స్ ఆర్ కుల్స్ అంటాం వీటిని. ఓకే, ఒక డైవర్షన్ ఛానల్స్ డైవర్ట్ అంటే తప్పించడం, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వాటిని డైవర్ట్ చేయడం. సో వాటిని ఛానల్స్ క్రియేట్ చేసుకునేవాళ్ళు. అలాగే ద వెస్టర్న్ హిమాలయస్ ఆఫ్ అగ్రికల్చర్ కోసం వీటిని ఈ ఛానల్స్ ద్వారా వాటిని డైవర్ట్ చేసుకున్నారు. ఎక్కడో అగ్రికల్చర్ ఎక్కడో పంట పండిస్తున్నారు, హిల్ ఏరియా నుంచి వాటర్ వస్తుంది, సో అవి వీళ్ళు చక్కగా డైవర్ట్ చేసుకునే వాళ్ళు అనమాట వాటిని. ఓకే, సో అలాగే రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వాజ్ కామన్లీ ప్రాక్టీస్డ్ టు స్టోర్ డ్రింకింగ్ వాటర్. సో రూఫ్ టాప్ సో అంటే హౌస్ యొక్క టాప్ పైన సో ఆ వాటర్ రెయిన్ వాటర్ కూడా స్టోర్ చేయొచ్చు, రైట్. సో దాని నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు, దాని నుంచి అక్కడ నుంచి అవి స్టోర్ డ్రింకింగ్ వాటర్గా అవి ఉంచవచ్చు. పర్టికులర్ ఇన్ రాజస్థాన్ ఇన్ ద ఫ్లడ్ ప్లెయిన్స్ ఆఫ్ బెంగాల్ పీపుల్ డెవలప్డ్ ఇనండేషన్ ఛానల్స్. చూడండి పర్టికులర్గా రాజస్థాన్లో ఈ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉండేది. అలాగే ఇన్ ఫ్లడ్ ప్లెయిన్స్ బెంగాల్ ఫ్లడ్ ప్లెయిన్స్ లో అయితే సో పీపుల్ డెవలప్డ్ ఇనండేషన్ ఛానల్స్ ఉంచారు టు ఇరిగేట్ దేర్ ఫీల్డ్స్. సో ఇనండేషన్ ఛానల్స్ అంటే ఒక ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళు, అంటే బాగా ఫ్లడ్ వస్తుంది ఆ వాటర్ అంతా కూడా వీళ్ళు ఛానల్స్ ద్వారా వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఎక్కడ ఫీల్డ్ ఉందో దానికి షిఫ్ట్ చేసుకునే వాళ్ళు, రైట్. అండ్ ఇన్ ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ రీజియన్స్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ వర్ కన్వర్టెడ్ ఇన్ టు రెయిన్ ఫెడ్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ దట్ allowed the water to stand and moisten the soil like the Khadins in Jaisalmer and Johdas in other parts of the Rajasthan. So చూడండి ఎరిడ్ రీజన్ అంటే డ్రై రీజన్, ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ రీజన్స్ లైక్ రాజస్థాన్ ఇలాంటి ప్లేసెస్లో డెజర్ట్ ప్లేసెస్లో ఇక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్స్ ని కన్వర్ట్ చేశారు. ఎలాగా రెయిన్ ఫెడ్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ గా రెయిన్ వల్ల వచ్చే ఆ వాటర్ ని స్టోర్ చేయడం కోసం ఆ స్టోరేజ్ స్ట్రక్చర్స్ గా మార్చారు. అండ్ అలౌడ్ ద వాటర్ టు స్టాండ్ అండ్ మాయిస్ట్ ఇన్ ద సాయిల్. సో అక్కడ వాటర్ లాగా ఉండేలాగా వాళ్ళ అవైలబిలిటీ చూసుకున్నారనమాట. ఓకే, సో వాటిని కదిన్స్ అంటారు, అలాగే జోహదాస్ అంటారు. ఓకే, జోహదాస్. ఓకే, అండ్ ఇన్ సెమీ అరిడ్ అండ్ అరిడ్ రీజన్స్ ఆఫ్ రాజస్థాన్ పర్టికులర్లీ ఇన్ బికనేర్, ఫలడి, ఓకే, అండ్ బర్మర్ ఆల్మోస్ట్ ఆల్ హౌసెస్ ట్రెడిషనల్లీ హ్యాడ్ అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఆర్ టంకాస్ అంటారు. అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ అనమాట ఇవి. ఫర్ స్టోరింగ్ డ్రింకింగ్ వాటర్ స్టోర్ చేయడం కోసం వీళ్ళకి అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ. ఓకే, అండ్ ద ట్యాంక్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ హౌసెస్ అన్ని హౌసెస్లో కూడా ఆల్మోస్ట్ ఉంటాయి. ఓకే, ద ట్యాంక్స్ కుడ్ బి యాజ్ లార్జ్ యాజ్ ద బిగ్ రూమ్ అంతా కూడా ఉండొచ్చు. వన్ హౌస్ హోల్డ్ ఇన్ ఫలడి హ్యాడ్ ఎ ట్యాంక్ దట్ వాజ్ 6.1 meters డీప్ లో, ఓకే, 4.27 meters లాంగ్ అండ్ 2.44 meters వైడ్ తో ఉండేదంట. ఓకే, and the tanks were part of the well developed rooftop rainwater harvesting system. So ఇది ఒక పార్ట్ అనమాట, రూఫ్ టాప్ హార్వెస్టింగ్ సిస్టమ్ కి ఇది ఒక పార్ట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, సో వాటర్ పడుతుంది, సో అదంతా కూడా వీళ్ళు ఒక పైప్ నుంచి ట్యాంక్స్ లోకి షిఫ్ట్ చేస్తున్నారు, రైట్. ఇలా అలా షిఫ్ట్ చేసేసుకుంటారు వీళ్ళు కూడా. ఓకే, అండ్ వేర్ బిల్ట్ ఇన్సైడ్ ద మెయిన్ హౌస్ అదే కోర్ట్ యార్డ్ లో కానీ అంటే ఆ చుట్టూ ఉన్న ప్రాంగణంలో కానీ లేదంటే ఇంట్లోనే కానీ సో వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. They were connected to the sloping roofs of the houses. Through a pipe. ఒక పైప్ గుండా వాటికి కనెక్ట్ చేసేసి ఉంటారు. Rain falling on the rooftops would travel down the pipe and stored in these underwater tanks. సో వాటర్ లో రెయిన్ పడే వాటర్ అంతా కూడా పైప్స్ నుంచి వచ్చి ఇందులో స్టోర్ అయ్యేది ఈ ట్యాంక్స్ లో. ఓకే, the first spell of the rain was usually not collected as this would clean the roofs and pipes. So the rain water from the subsequent showers was then collected. ఫస్ట్ టైం వచ్చిన స్పెల్ ని కలెక్ట్ చేయరమండి, ఎందుకంటే అదంతా రూఫ్ ని అంత క్లీన్ చేయడానికి అవుతుంది, అది డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి. సో ఆ తర్వాత నుంచి సబ్సిక్వెంట్ ఆ తర్వాత వచ్చే షవర్స్ లో అది కలెక్ట్ చేసుకుంటారు. ద రెయిన్ వాటర్ క్యాన్ బి స్టోర్డ్ ఇన్ ట్యాంక్స్ టిల్ ద నెక్స్ట్ రెయిన్ ఫాల్ మేకింగ్ ఇట్ అన్ ఎక్స్ట్రీమ్లీ రిలయబుల్ సోర్స్ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ కోసం వాళ్ళు ఉంచుకునే వాళ్ళు అనమాట ఇందులో. ఓకే, వెన్ ఆల్ ద అదర్ సోర్సెస్ ఆర్ డ్రైడ్ అప్, అన్ని సోర్సెస్ డ్రైడ్ అయిపోయినా సరే సో వీటిని వాళ్ళు నెక్స్ట్ రెయిన్ కు వచ్చేంత వరకు వీళ్ళు ఉంచుకునే వాళ్ళు. పర్టికులర్లీ ఇన్ సమ్మర్స్ లైక్ సమ్మర్ సీజన్స్ లో వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. రెయిన్ వాటర్ ఆర్ పలార్పని. సో పలార్పని అంటారు రెయిన్ వాటర్. ఓకే, కామన్లీ రిఫర్ టు దీస్ ఏరియాస్ లో పలార్పని అంటారు. ఓకే, రెయిన్ వాటర్ ని అండ్ ఈజ్ కన్సిడర్డ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ వాటర్. సో ఇది రెయిన్ వాటర్ ని వాళ్ళ ప్యూరెస్ట్ ఫార్మ్, న్యాచురల్ వాటర్ యొక్క ప్యూరెస్ట్ ఫార్మ్ అదే, రైట్. సో మెనీ హౌసెస్ కన్స్ట్రక్టెడ్ అండర్ గ్రౌండ్ రూమ్స్ అడ్జాయినింగ్ ద టంకాస్
టు బీట్ ద సమ్మర్ హీట్ అండ్ కుడ్ కీప్ ద రూమ్ కూల్. సో ఈ టంకాస్ ఉన్నాయి కదా, ఈ ట్యాంక్స్ ఈ పక్కనే సో ఇంకొక రూమ్ కూడా కట్టుకునేవారు, ఎందుకంటే సమ్మర్ హీట్ నుంచి తట్టుకోవడానికి. సో ఇక్కడ వాటర్ ఉంటుంది కూల్గా అవుతుంది కాబట్టి సో పక్కన ఇంకొక రూమ్ కట్టుకునేవారు అడ్జసెంట్గా, సో సమ్మర్ హీట్ నుంచి తట్టుకోవడానికి. ఓకే, అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు. ఓకే, టుడే ఇన్ వెస్టర్న్ రాజస్థాన్ sadly the practice of rooftop rainwater harvesting is on decline as plenty of water available due to the perennial Indira Gandhi Canal. Through some houses still maintain the tankas since they did not like the taste of tap water. సో వెస్ట్రన్ రాజస్థాన్లో ఇది చాలా వరకు ఇక రూఫ్ టాపింగ్ అనేది తగ్గిపోయింది, రూఫ్ టాప్ హార్వెస్టింగ్, ఎందుకంటే ఇందిరాగాంధీ కెనాల్ వల్ల. ఓకే, కానీ కొందరు ఇంకా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే ఆ ట్యాప్ వాటర్ టేస్ట్ నచ్చకపోవడం వల్ల. రైట్, fortunately in many parts of the rural and urban India rooftop rainwater harvesting being successfully adapted to store and conserve water. సో చాలా ప్లేసెస్లో ఇండియాలో ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, in Gedantur, a remote backward village in Mysore, Karnataka, villages have installed their household rooftops rainwater harvesting system meet their water needs. సో వీళ్ళు ఆ ఇన్స్టాలేషన్ చేసుకున్నారు రెయిన్ వాటర్ అంటే రూఫ్ టాప్స్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం కోసం. అలాగే నియర్లీ 200 households have installed this system and the village has earned the rare distinction of being rich in rain water. సో దాదాపు 200 households దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు ఈ ప్రాసెస్ని. ఓకే, and for a better understanding of the rooftop rainwater harvesting system which is adopted here, Gedantur receives an annual precipitation of 1000 mm. So with 80% of collection efficiency and 10 filling, and every house can collect a use of 50,000 liters of water annually. So దాదాపు 1000 mm వాటర్ వస్తుంది. ఓకే, and 50 liters of water will store చేసుకుంటారు. from the 200 houses the net amount of rainwater harvested annually దాదాపు 1 lakh liters of water ని వీళ్ళు స్టోర్ చేస్తున్నారు. ఓకే, హార్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి ఫ్యాక్ట్, తమిళనాడు ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ మేడ్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కంపల్సరీ టు ఆల్ హౌసెస్ అక్రాస్ ద స్టేట్. దేర్ ఆర్ లీగల్ ప్రొవిజన్స్ టు పనిష్ ద డిఫాల్టర్. సో తమిళనాడు ఫస్ట్ స్టేట్ అనమాట, అందరూ కూడా రూఫ్ టాప్ పెట్టుకోవాలి, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ సిస్టమ్ చేయాలి, ఆ స్ట్రక్చర్లోనే కట్టాలని కంపల్సరీ చేసింది. సో లేదంటే పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇక్కడ చూడండి బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఓకే, ఇన్ మేఘాలయ 200 year old సిస్టమ్ ట్యాపింగ్ స్ట్రీమ్ అండ్ స్ప్రింగ్ వాటర్ బై యూజింగ్ బ్యాంబూ పైప్స్. బ్యాంబూ పైప్స్ నుంచి యూజ్ చేసి బ్యాంబూని వెదర్ని యూజ్ చేసి వీళ్ళు ఈ వాటర్ని షిఫ్ట్ చేసేస్తారు ఇంకో ప్లేస్కి. ఈజ్ ప్రెవలెంట్ అబౌట్ 18 to ఎక్కడ మేఘాలయలో ఉంది ఇది. ఓకే, 18 to 20 liters of water enters the bamboo pipe system. సో 18 to 20 liters of water ఎంటర్ అవుతుంది, గెట్ ట్రాన్స్పోర్టెడ్ ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్, అక్కడ నుంచి ట్రావెల్ చేస్తే అండ్ ఫైనల్లీ రిసీవ్ 20 to 80 drops per minute at the site of the plant. సో ఆ ప్లాంట్ ఎక్కడ ఉందో ఆ ప్లాంట్ వరకు వీళ్ళు బ్యాంబూస్ని యూజ్ చేసుకొని ఈ వాటర్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట అలా. రైట్, సో ఇది బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. ఓకే, డ్రాప్గా వాటర్ అనేది అక్కడికి వెళ్తుంది. ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ ప్రాక్టీస్ ఇన్ షిల్లాంగ్ మేఘాలయ. సో షిల్లాంగ్లో ఇది చాలా కామన్ ఇది. ఓకే, రూఫ్ టాపింగ్ అనేది. సిటీ ఈజ్ ఇంట్రెస్టింగ్ బికాస్ చిరపుంజి అండ్ మౌసిన్రామ్ సిచ్యువేటెడ్ ద డిస్టెన్స్ ఆఫ్ 55 kilometers ఇవి ఉన్నాయి. చిరపుంజి అండ్ మౌసిన్రామ్ ఫ్రమ్ షిల్లాంగ్ రిసీవ్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ ఆఫ్ ద వరల్డ్లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుంటాయి ఈ ప్లేసెస్. రైట్, ఎట్ ద స్టేట్ క్యాపిటల్ షిల్లాంగ్ ఫేసెస్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ద వాటర్. సో అక్కడ వాటర్ షార్టేజ్ అనేది స్టిల్ అక్కడ ఉంది షిల్లాంగ్లో, అంత దగ్గరలో ఉన్నా సరే. నియర్లీ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద సిటీ హ్యాజ్ ఎ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్. ప్రతి హౌస్లో కూడా ఉంటుంది అక్కడ. ఓకే, నియర్లీ 15 to 25% ఆఫ్ టోటల్ వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ కమ్స్ ఫ్రమ్ ద రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ద్వారా 15 to 20% ఆఫ్ వాళ్ళు యూజ్ చేసే వాటర్ అనేది దాని నుంచే వస్తుంది వాళ్ళకి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో క్లాసిఫై ఈచ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ యాజ్ సఫరింగ్ ఫ్రమ్ వాటర్ స్కార్సిటీ, నాట్ సఫరింగ్ ఫ్రమ్ ద వాటర్ స్కార్సిటీ. సో ఇక్కడ 4 regions ఇచ్చాడు కదా, సో దీంట్లో క్లాసిఫై చేయండి, డిఫరెన్షియేట్ అంటే విడదీయండి. సఫరింగ్ ఫ్రమ్ వాటర్, ఇక్కడ ఎవరికి వాటర్ స్కేర్సిటీ ఉంటుంది ఏ రీజియన్లో, ఎవరికి వాటర్ స్కేర్సిటీ లేదు, సో అవి విడదీయండి ఈ 4లో. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. సో నాట్ అన్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్. సో మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్కి ఫేవర్గా లేని ఒక ఆర్గ్యుమెంట్ ఇందులో ఉంది, వాటికి ఫేవర్గా లేదనమాట, అపోజ్ చేస్తుంది. అది ఏంటి ఈ ఆర్గ్యుమెంట్ ఇందులో? ఓకే, హియర్ ఆర్ సమ్ ఫాల్స్ స్టేట్మెంట్స్, కొన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయంట. ఐడెంటిఫై ద మిస్టేక్ అండ్ రీరైట్ దెమ్ కరెక్ట్లీ. సో అవి ఏంటి కనిపెట్టండి, కరెక్ట్గా రాయండి. ఓకే, ఇందులో ఫాల్స్ ఉన్నాయి స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 30 wordsలో రాయండి ఇవి. ఎక్స్ప్లెయిన్ హౌ వాటర్ బికమ్ ఎ రెన్యూవల్ రిసోర్స్. రెన్యూవల్ రిసోర్స్ ఎందుకు అయింది వాటర్? ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా జరిగిందని, ఎలా. ఓకే, ఎలా. ఓకే,
వాట్ ఈజ్ వాటర్ స్కేర్సిటీ అండ్ వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ కాజెస్. వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి, అలాగే దీని యొక్క మెయిన్ కాజెస్ ఏంటి, దానికి కారణాలు ఏంటి. ఓకే, కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి కంపేర్ చేయండి. నెక్స్ట్, సో ఇది 120 వర్డ్స్లో ఆన్సర్ చేయండి వీటిని. డిస్కస్ హౌ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ సెమీ అరిడ్ రీజన్స్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ క్యారీడ్ అవుట్. సో సెమీ ఎరిడ్ రీజియన్స్, రాజస్థాన్లో సెమీ ఎరిడ్ రీజియన్స్లో ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఎలా చేస్తున్నారు అనేది ఒక డిస్కషన్, దాని మీద డిస్కస్ చేస్తూ రాయండి. ఓకే, 120 వర్డ్స్లో. డిస్క్రైబ్ హౌ మోడర్న్ అడాప్టేషన్స్ ఆఫ్ ట్రెడిషనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ టు కన్జర్వ్ అండ్ స్టోర్ వాటర్. సో డిస్క్రైబ్ హౌ మోడర్న్ అడాప్టేషన్స్ ఆఫ్ ట్రెడిషనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ బీయింగ్ క్యారీడ్ అవుట్. సో మనం ఆల్రెడీ ట్రెడిషనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ మనకు ఉంది. సో దానికి మనం మోడర్న్గా అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇది వాటర్ కన్జర్వేషన్కి ఎలా హెల్ప్ అవుతుంది, వాటర్ స్టోర్ చేయడానికి ఎలా హెల్ప్ అవుతుంది, మనం ఎలా అడాప్ట్ చేసుకున్నాం దానిని, ఆ మెథడ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో వాటర్ హార్వెస్టింగ్, ట్రెడిషనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ని మనం మోడర్న్ అడాప్టేషన్స్ చేసుకున్నాం. ఓకే, సో అవి ఎలా చేసుకున్నాం, అవి ఎలా యూజ్ అవుతున్నాయి, ఎలా వాటర్ని కన్జర్వ్ చేస్తున్నాయి. ఓకే, ఇది 120 వర్డ్స్లో రాయండి. రైట్, ఓకే, లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.